హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ టాక్స్. ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే సెకండ్ డే. ఆ రోజు నేను లేచేసరికి అమ్మమ్మ అయితే వాటర్ అయితే తెస్తుంది. ఆ రోజు క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది, కానీ చూడడానికి బాగుంది. నేను లేచేసరికి అందరూ ముగ్గులు వేయడం కూడా స్టార్ట్ చేశారు. మనం లెగడం బద్ధకం అనుకోండి. అమ్మమ్మ అయితే అందరికీ బ్యాంగిల్స్ అయితే వేయించింది. మా చిన్నప్పుడు ఎప్పుడు ఇలా వేయించుకున్నాం, మళ్ళీ ఇప్పుడే వేయించుకోవడం మాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఆ అంకుల్ దగ్గర అయితే చాలా బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే ఉంది. దాంట్లో సెలెక్ట్ చేసుకోవడానికి నాకు టైం పట్టింది. చివరికి ఏదో ఒక బ్యాంగిల్స్ అయితే సెలెక్ట్ చేసుకొని అయితే వేయించుకున్నా. అండ్ నాకెందుకు బ్యాంగిల్స్ అంతగా సెట్ కావేమో అనిపించింది, బట్ అమ్మమ్మ కోసం వేయించుకున్నా. మా ఇంట్లో అయితే పిండి వంటలకి అయితే అసలు ఏం చేసామో అర్థం కాల, కానీ 3 days అయితే పిండి వంటలకి అయితే సరిపోయింది మాకు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే గోరింటాకు చెట్టు చాలా ఉంది. ఇంకా కొంచెం గోరింటాకు కూడా కోసుకొని గోరింటాకు అయితే పెట్టుకున్నాం. పండగ అంటే గోరింటాకు మెయిన్లీ ఉండాల్సిందే. ఇంకా మా మమ్మీ అయితే అందరికీ గోరింటాకు అయితే పెట్టేసింది. అదేంటో అర్థం కాదు, గోరింటాకు పెట్టుకొని ఫుల్ ఆకలి నిద్ర అవుతూ వచ్చేసిద్ది. ఓ పక్క నాకు ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ వస్తే మా అమ్మ వాళ్ళు వస్తే అరిసెలకి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ డే అయితే భోగి. మేము అయితే రంగులతో ముగ్గులు అయితే పెట్టేసాం. ఇంకా గొబ్బెమ్మ కోసం ఆవు పేడ అయితే తెప్పించుకుంది మా మమ్మీ అయితే. ఇక్కడ గొబ్బెమ్మను అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇంకా ఇలా గొబ్బెమ్మలకి పసుపు కుంకుమ చెల్లేసుకొని వస్తే మా మమ్మీ ముగ్గులు అయితే పెట్టేసింది. మా ముగ్గు చూసి అయితే భయపడకండి, ఏదో వచ్చినట్టు అయితే వేసేసాం. గొబ్బెమ్మలతో పాటు అయితే కొన్ని వెజిటేబుల్స్ కూడా పెట్టింది. మనం పెట్టంలే కాబట్టి అక్కడక్కడ అలా షో అయితే చేసా పెట్టినట్టు, జస్ట్ లైక్ వీడియో కోసం. ముగ్గేయడం అయిపోగానే నాకు భోగి మంట గుర్తుకొచ్చింది. అప్పుడు దాకా గుర్తుకు రాలే. ఇంకా భోగి మంట కోసం వెళ్తే రెగ్గే చెట్టు అక్కడే ఉంటుంది కాబట్టి రెగ్గే కొట్టినాం. మళ్ళా అవి కొంచెం కొడుతుంటే మా అమ్మ ఏరుకుంటూ ఉంది. నేను వేరుకున్నా. చాలా రెగ్గెలు అయితే వచ్చాయి. నాకు అది ఒక బ్రేక్ఫాస్ట్ లెక్క అయిపోయింది అక్కడ ఉన్నన్ని రోజులు. మేము వచ్చేసరికి అయితే భోగి మంట కూడా అయిపోయింది. కొంచెం కాసేపు అక్కడ నుంచొని ఇంకా చెట్టుకి ఏమైనా రెగ్గలు ఉన్నాయేమో అని చెప్పి చూస్తున్నాం. మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద రెగ్గే చెట్టు అయితే ఉంది. ఇంకా పండగ అనగానే గుడికి అయితే వెళ్ళకుండా ఎలా ఉంటాం, గుడికి కూడా వెళ్ళాము. ఈ టెంపుల్కి అయితే నేను చాలా ఇయర్స్ తర్వాత అయితే వెళ్ళాను. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినట్టు గుర్తు, మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం. భోగి రోజు గోదాదేవి కళ్యాణం చేస్తున్నారు అయితే వెళ్ళాము. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే. ఇంతకీ మీకు ఈ గుడి అయితే తెలుసా? తెలియకపోతే నేనే చెప్పేస్తా. పల్లగిరి గట్టు మా అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గర అయితే ఉంటుంది. ఇంకా కాలు కడుక్కొని దర్శనం చేసుకొని అయితే కళ్యాణం దగ్గర అయితే కూర్చున్నా కాసేపు. కళ్యాణం అయితే చాలా బాగా చేశారు. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎంఎస్ టాక్స్. బై బాయ్. ఇష్క్ యూ ఆల్.